హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి అంటే చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. సింపుల్గా చాలా టేస్టీగా కర్రీని ఫ్రైని ఎలా చేసుకుందామో చూసేద్దామా. దానికోసం ముందుగా మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ చేసుకోవడానికి మరో గిన్నెని తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి దాంట్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ గసగసాల పేస్ట్ని కూడా దాంట్లో వేసుకొని ఒకసారి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఒక 5 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. నేనైతే 2 చిన్న టమాటాలు వేసుకున్నాను. నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఆ చికెన్ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. అలాగే ఆ కర్రీకి సరిపడా కారం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే లోపల మంచిగా బాయిల్ అవుతుంది. ఆల్రెడీ మనం చికెన్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి. నేనైతే హాఫ్ కేజీ కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసాను. 1 గ్లాస్ వాటర్ పోసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది లోపల. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాను. ఇప్పుడు సరిపోను చూసుకొని ఇప్పుడు కొంచెం వేసాను. ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలా కలుపుకుంటే ముక్క ఉడికిపోయి ఉంటుందండి. దాంట్లోకి మనం 1 స్పూను మసాలా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి. అలాగే ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి వెళ్ళిపోదామా. చికెన్ ఫ్రైకి కూడా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసి 1 గ్లాస్ వాటర్ పోసి బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. అలాగే చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక కళాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని తగినంత వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని సన్నగా తరుపుకొని దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫ్రైకి సరిపడంత కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి ముక్క అనేది మంచిగా మగ్గుతుంది. ముక్కలు మొత్తం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అంతేనండి, సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ. చాలా సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూసేసారుగా. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.